నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీకి గడ్డు కాలం స్టార్ట్ అయిందా? వైసీపీ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా గట్టిగా టార్గెట్ చేయబోతున్నారంటే ఇంచుమించు అవుననే విధంగానే ఉంది వ్యవహారం చూస్తూ ఉంటే. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అది దళితుడిని హత్య చేసినారు కదా, డోర్ డెలివరీ చేసినారు కదా ఈ శవాన్ని. సో ఈ కేసుకి సంబంధించి కూడా తిరగదోడబోతున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి అప్డేట్ అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చే హామీలలో ఒకటి నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మాట ఏంటి? ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తవుతుంది. ఈ కేసు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తెరవేరిక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారా? దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది రకరకాల వ్యవహారాలు వస్తున్న నేపథ్యంలో ఎస్ అవును, ఈ కేసుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏందనేది దానికి సంబంధించి మొత్తానికి తీస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీని డ్యామేజ్ చేసినటువంటి వ్యవహారాల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఒకటని చెప్పొచ్చు. 3 ఏళ్ల కిందట 2022 మే 18వ తారీఖున ఎమ్మెల్సీ అనంతబాబు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని కారులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించడం జరిగిందనమాట. ఎవరో ఎమ్మెల్సీ అనంతబాబు. వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు హాట్ టాపిక్ అయితే అయింది. చాలా నెగిటివిటీ చేసేసిందని చెప్పొచ్చు వైసీపీ పార్టీని. ఎందుకంటే ఒక 7 డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఉంచి ఇంకా పార్టీలో ఉంచి అంటిపెట్టుకొని కూర్చున్నారు. ఎందుకు ఇతన్ని సస్పెండ్ చేయలేదు, ఎందుకు ఇతని పార్టీ నుంచి దూరం పెట్టట్లేదని చెప్పేసి ఆ రోజు వైసీపీ పార్టీ మీద ఒత్తిడి చేశారు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేయి జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన నేపథ్యంలో కూడా అతనికి సంబంధించి సన్మానాలు సభలు ఏర్పాటు చేశారు. చాలా నెగిటివిటీ అయితే వచ్చింది వైసీపీకి. సో ఈ ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని కారులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు హాట్ టాపిక్ అయిపోయింది. చనిపోయిన సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. అన్ని వర్గాల నుంచి విమర్శలు రేగడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఆయన పంపించడం జరిగింది. దాదాపు 6 నెలల పాటు వచ్చేసి ఆయన జైల్లో ఉండడం కూడా జరిగింది. సో బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన జనంలోకి వెళ్ళలేదు. కాకపోతే వైసీపీ పబ్లిక్ మీటింగ్లకి అయితే ఆయన హాజరవడం జరిగింది. చెప్పినా కదా ఇందాక. సో ఆ పబ్లిక్ మీటింగ్లో ఈయనకి దండలేయడం, లేపడం, పైకి లేపడం, కిందకి దించడం అన్నీ జరిగినాయి అన్నమాట. ఈ వ్యవహారాన్ని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ అనుకూలంగా మలుచుకుంది. ఇదే క్రమంలో డ్రైవర్ని అనంతబాబు ఉద్దేశపూర్వకంగా చంపలేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు. తమ అధికారంలోకి రాగానే న్యాయస్థానం దీనికి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ పదే చెప్పుకొచ్చింది. దళిత కుటుంబానికి వాళ్ళు భరోసా ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. దీని ప్రభావం గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ మీద బలంగానే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కోస్తా జిల్లాల వరకు చాలా తీవ్ర స్థాయిలోనే దీని ఎఫెక్ట్ కనిపించిందని చెప్పొచ్చు. ఈ కేసు వ్యవహారంపై కూటమి సర్కారు ఇప్పుడు బూజు తులుపుతున్నారు. మొత్తం ఎపిసోడ్పై నివేదిక కోరాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే వార్తలు వస్తుంది. అయిపోయింది. ఇందులో అనంతబాబుతో పాటు మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన బెయిల్ క్యాన్సిల్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో కోర్టులో గట్టిగా వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కేసు బూజు దులిపితే డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అప్పుడు దీని ప్రభావం వైసీపీ పార్టీ మీద బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుని వెనకేసుకొచ్చింది వైసీపీ పార్టీ. సో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈయన మనగలిగినాడు, బయట తిరగగలిగినాడు, జైలు నుంచి బయటకు రాగలిగినాడు, ఒక దళితుడిని చంపేసినా కానీ అంత బయట తిరగగలిగినాడు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసు కనుక మళ్ళీ దీన్ని తవ్వితోడి ఇతను తప్పు చేసినాడని చెప్పేసి నిరూపిస్తే కనుక ఇది వైసీపీ పార్టీకి ఒక చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే హత్యగల కారణాలను ఎస్టాబ్లిష్ చేసే పనులు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అనంతబాబుని కార్నర్ చేయడానికి స్కెచ్ సిద్ధమైనట్టు అంటున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాసిక్యూషన్ సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది. దీని అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనుమానాలు అయితే వస్తున్నాయి. అదే జరిగితే కూటమి ముఖ్యంగా టీడీపీకి మంచి మైలేజ్ వస్తుందని చెప్పేసి ఆ పార్టీ సరే చావు మీద మైలేజ్ లేని కానీ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు అనేది నత్తనడకన సాగిందనేది కూటమి అంటే టీడీపీ చెప్పేటటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ కేసును తొలగి తోడితే కనుక వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బని చెప్పాల్సిందే.